అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన వాళ్ళందరికీ మన కూటమి ప్రభుత్వం 3 భారీ శుభవార్తలను అయితే అందించిందండి. 18,000 రూపాయలు మహిళల ఖాతాల్లోనికి చేర్చాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ను మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ 18,000 రూపాయలు అకౌంట్లోకి వేయాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. వీటితో పాటుగా 2 చీరలను కూడా మహిళలందరికీ ఉచితంగా అందించాలని ప్రభుత్వం అయితే భావిస్తోందండి. 9 నిత్యావసర సరుకుల్ని కూడా అందించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపటి నుంచి రేషన్ దుకాణాల్లో ఇవ్వబోతున్నారండి. రేషన్ అయితే ఇస్తారు, బియ్యం రేపటి నుంచి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక చంద్రన్న కిట్లు సంక్రాంతి లోపుగా ప్రజలందరికీ చేర్చే అవకాశం అయితే ఉందండి. మనకు నిత్యావసర సరుకుల్లో బియ్యం, కందిపప్పు, శనగపప్పు, బెల్లం, నెయ్యి, నూనె, గోధుమ పిండి, చక్కెర, జొన్నలు ఇలా 9 రకాల వస్తువులను అయితే మన కూటమి ప్రభుత్వం మహిళలందరికీ అందించబోతోందండి. ఈ పండుగను ఘనంగా జరుపుకోవడానికి మన కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగిందనమాట. వీటితో పాటుగా ప్రతి మహిళకు 2 చీరలు అందించాలని కూడా మన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి. ఈ చీరలను రేషన్ దుకాణాల్లోనే అందించడం జరుగుతుందన్నమాట. చంద్రన్న కిట్లతో పాటుగా ఈ చీరలను కూడా అందిస్తారండి. ఇక ప్రతి మహిళకు 1,500 రూపాయల చొప్పున ఆడపడుచు నిధి కింద 1,500 రూపాయలు వేస్తాము అని చెప్పేసి మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం ప్రకటించడం జరిగిందండి. ఈ 1,500 రూపాయల బదులుగా ఒకేసారి 18,000 రూపాయలను మహిళల ఖాతాలోనికి వేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఈ 18,000 రూపాయలను 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి మహిళకు వేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగిందనమాట. దీనికి సంబంధించిన జీవోను మన కూటమి ప్రభుత్వం ఈ సంక్రాంతికి సందర్భంగా విడుదల చేయబోతోందండి. ఈ జీవో వచ్చిన తర్వాత మనము ఈ సంక్రాంతి తర్వాత మనం ఈ ఆడపడుచు నిధి పథకానికి అప్లై చేసుకోవచ్చండి. ఆడవాళ్ళందరూ కుల మత వర్గాలతో భేదం లేకోకుండా ప్రతి వాళ్ళు ఎవరైనా కూడా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ మహిళలందరికీ ఈ పథకానికి డబ్బులు అయితే వేయడం జరుగుతుంది. 18,000 రూపాయలు అయితే వేయడం జరుగుతుంది సంవత్సరానికి, లేదా నెలకు 1,500 రూపాయలు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో డీబీటీ పద్ధతిలో మహిళల ఖాతాల్లోనికి వేయడం అయితే జరుగుతుందండి. మనకు సంక్రాంతికి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు, చంద్రన్న కానుకలు అయితే ఇవ్వబోతున్నారండి. మనకు 9 రకాల సరుకులతో పాటుగా 2 చీరలను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటుగా మనకు ఆడపడుచు నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇదండి సంక్రాంతికి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. చంద్రన్న కానుకతో పాటుగా మనకు ఆడపడుచు నిధి పథకానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తారండి. ఇదండి మనకు అప్డేటు. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.